హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా లేవగానే పని అయితే స్టార్ట్ చేసాం. ముందు అంట్లో ఉంటే తోమేసి సర్దేసుకున్నా కూడా ఇంకా ఎందుకంటే వెంటనే వంట పని ఉంటుందని ఇంకా ఈయన కూడా ఇప్పుడే వచ్చారనమాట. కార్తీక మాసం ఎలానో నిన్నటితో అయిపోయింది కదా అని అయితే ఎగ్ కర్రీ చేసుకుందామని ఆనియన్స్ కట్ చేశాను. ఇక్కడేమో ఎగ్స్ ఉడకబెట్టి పెట్టా. ఉప్మా నడుస్తుంది, చెయ్యాలి. ఇంకా నేను నడుస్తున్నా. ఇవి అయితే అంగన్వాడీ గుడ్లు అనమాట. అదే అంగన్వాడీలో ఇస్తారు కదా, నెలకు 16 అన్నో ఇంకా అయ్యా అనమాట. వాడికి ఇప్పటిదాకా అయితే పెట్టలేదు, ఎప్పుడో ఇంత పెట్టడమే కానీ ఒక ఎగ్ అంటే ఏం పెట్టలేదు. ఇంక ఇవాటి నుంచి స్టార్ట్ చేద్దాంలే అనుకుంటున్నాం. ఇంకా ఆ గుడ్లు ఇట్లా వండుకుంటాం మేము, కూర ఏదో ఒకటి, ఆమ్లెట్ అట్లా. బుజ్జి, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. చికెన్ మమ్మీని ఏమంటారు? చికెన్ మమ్మీనే కాదు, ఓడిపోయానంటే నేను చెప్తా. చికెన్ కీమా. చికెన్ డాడీని చికెన్ కబాబ్. ఇది నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు అది అట్లా చెప్పినప్పుడు నాకు కదా. అయితే నిన్ను అడిగా కదా ఆల్రెడీ, ఇప్పుడు దాని కాన్సెప్ట్ తెలిస్తే చెప్పమని అడుగు. హార్డ్ వాటర్ని 3 letters చెప్పాలంట. మీకు ఎవరైనా తెలిసి చెప్పండి. HARDWATER, హార్డ్ వాటర్. 3 అక్షరాలు. ఎగ్జాంపుల్ ABC అట్లా 3 letters. 3 అక్షరాలతో చెప్పాలంట. నేను ఆల్రెడీ నా తెలుగు వాడి H అంటే హార్డ్, H2O అంటే వాటర్, HHTO అని చెప్పిన కానీ కాదంట. మధ్యలో 2 ఉంది కానీ అది కూడా లెక్క వేసింది. అది లెక్కలేదు అసలు, అది కాదు ఆన్సర్. నేను ఆల్రెడీ మా ఆయనకైతే చెప్పాను, యాక్సెప్ట్ చేశారు. కర్రీ కూడా అయిపోయింది. చాలా కష్టపడ్డది. ఇంకా మైండ్లోంచి పోవట్లేదు. ఏంది ఆ క్వశ్చన్? ఏమి నవ్వుతున్నావు? నువ్వు చెప్పిన ఆన్సర్ పోవట్లేదు, నవ్వు వస్తుంది. మరి H2O అంటే కూడా అది కూడా ఒక లాజికల్ క్వశ్చనే కదా. అది ఓకే, వాటర్ ఇస్ ఓకే, మరి హార్ట్ అన్నప్పుడు HH2O అంట. మరి అది చిలిపి వేసినప్పుడు చిలిపిగా సమాధానం చెప్పాలి. చాలు 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 చాలు. వేసేస్తాం మరి, వేసే నైట్ మరి నైట్కి చూద్దాం. ఇలాంటి పిచ్చి పిచ్చి అన్ని సిలి ప్రశ్నలు గ్యాదర్ చేసి నీ మీద ట్రై చేస్తా. నువ్వు ఎప్పుడు నన్ను మైండ్లెస్ అన్నట్టు అడుగుతావు ఒక క్వశ్చన్స్, ఇప్పుడు నేను అడుగుతాను. ఓకే. అంతకుముందు అయితే బియ్యం వేసేవాళ్ళం వాటికి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, తిని అక్కడి నుంచి ఏరుగుతున్నాయి మొత్తం. అందుకే ఎట్లా? అవును, ముందు అలవాటు పడి ఇంట్లోకి వచ్చేస్తాను. కొంచెం సేపు డోర్ ఓపెన్ అయినా వచ్చి ఇగో ఇక్కడ పైన ఈ వైర్ ఉంటుంది అనమాట, ఈ హోల్ ఇక్కడ ఇందులో దూరుతున్నాయి. అది కూడా చూపి అక్కడ కూడా ఉంటుంది. ఇదంతా గూడు, అన్ని వెంటిలేషన్స్కి ఉంటుంది. ఇక్కడ మాకు 3 ఉన్నాయా, కిచెన్లో ఒకటి, 2 bedrooms, ఇక్కడ హాల్లో 4 చోట్ల ఉంటాయి అనమాట ఇట్లా గూడు. పక్షులు ఉన్న చోట అవి తీయకూడదు అంటారు కదా. తీయకూడదు, పక్షులు లేనప్పుడు తీసేయచ్చు. మనం ఏంటంటే పక్షులు ఉన్న చోట ఏ చెడు ఉండదంట. వాస్తు ఎన్ని బాగుంటేనే పక్షులు కూడా గూడు పెడుతుందంట అంటారని చెప్పి నేను ఇంకా తీయలే. లేవు ఇంకా హాయిగా అక్కడ ఉంటాయి అన్నమాట. అట్లా వీడైతే హాయిగా సోఫాలో పడుకున్నాడు. వాళ్ళ నాన్న వెళ్ళినప్పుడు పడుకున్నాడు, అంటే 10కి పడుకున్నాడు. ఇప్పుడు 11:15 అయింది, అయినా పడుకొనే ఉన్నాడు. ఇంకా కింద అయితే ఈ పాటికి లేసేవాడు. మా ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇంట్లో పని కూడా మొత్తం అయిపోయిందనమాట. కాకపోతే ఇవాళ ఎందుకో వాతావరణం కొంచెం వర్షం పడేలాగా ఉంది. ఎందుకంటే మా ఆయన ఆఫీస్ దగ్గర ఆల్రెడీ వర్షం పడిందంట. ఇంక నేను చూస్తూ ఉన్నా, ఎందుకంటే బట్టలు బయట ఆరేసాను. అట్లా 5 minutesకి ఒకసారి చూడాల్సి వస్తుంది. విండోస్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట, చల్లటి గాలి వస్తుందని. బుల్ చూసారా వర్షం పడేటట్టు ఎట్లుందో. బట్టలు కూడా ఆరేసాయని చూసుకోవడమే. ఇంకా ఇప్పుడు అన్నం అయితే వండుకోవాలి. కూర అయితే అయిపోయింది కదా, ఇంకా అన్నం ఒకటి వండుకుంటే అయిపోయింది. వీడికి అన్నమే పెట్టేస్తానమాట, ఇంకా వండాలి.
ఇంకా ఈరోజు లంచ్ అయితే రైస్, ఎగ్ కర్రీ అండ్ పెరుగు అంతే. ఇంకా వీళ్ళ డాడీ వచ్చే టైం అయిందని అయితే బయటికి తీసుకెళ్ళా. సర్లే ఎట్లానో బబుల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఊదుతున్నా అనమాట. వాడు చూసి నవ్వుకుంటున్నాడు, అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. వాడికి ఎట్లానో ఊదటం రాదు కదా, ఇంకా నేనైతే ఊది చూపిస్తున్నా. ఫస్ట్ మా ఆయన గారు రాగాలని ఊదారనమాట, ఇంక ఇప్పుడైతే నేను ఊదుతున్నా. వాడికి పట్టుకోవాలని అంటే వాడు ఊదాలని చూస్తున్నాడు కానీ వాడికి అప్పుడే రాదు కదా. ఆయన ఏం చేస్తాడు దాంట్లో ఆయన నోట్లో పెట్టుకుంటాడు. లేదు అంటలేదులే. ఎట్లా పోతున్నాయి అన్నీ మనయే. మళ్ళీ 8th గిఫ్ట్ కూడా వచ్చేసింది. మ్యాక్సిమం డెలివరీ డేట్ కంటే 2-3 days ముందే వస్తున్నాయండి గిఫ్ట్స్. అది బెస్ట్ అండి. 9th గిఫ్ట్ కూడా రావాల్సింది ఈరోజు, ఎందుకు డెలివరీ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ కంప్యూటర్ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళు చేస్తారు కదా, కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది, మేము అందిలేకపోయినాం అని చెప్పి. కావాలంటే ఒకటి నొక్కండి, లేకపోతే వద్దనుకుంటే 2 నొక్కండి అని. ఒక కావాలని చెప్పి పెట్టా, మళ్ళీ తిరిగి అందించడం ట్రై చేస్తాం అని చెప్పారు. కాబట్టి ఇప్పుడైతే చూపియట్లా, చెప్పినట్టే ఒకటేసారి అన్ని గిఫ్ట్స్ రివీల్ చేస్తామన్నమాట. ముందు రివీల్ చేయదలుచుకోలేదు. ఆడుకున్నా ఆడుకోపోయినా జస్ట్ మంత్కి ఒకటి అనేది తీసుకున్నాం. వాళ్ళు వచ్చే సంవత్సరం కన్నా నేర్చుకుంటారు కదా. ఈరోజు టిఫిన్ అయితే పూరి చేద్దాం అనుకున్నా. ఎట్లానో పూరి పిండే కదా కలిపేది అనేసి, ఏమంటారు బుజ్జి వాటిని, కాజల్ కూడా చేద్దాం ఫిక్స్ అయ్యాం అనమాట. అందుకనే పిండి కలుపుతున్నాం. యాక్చువల్గా మేమైతే ఇంకా పూరి పిండి ఏం వాడం, ఆశీర్వాద్ మామూలు గోధుమ పిండితో చేసుకుంటాం. అవును, అందుకని చెప్పి పూరి దానికి ఒకటే. అవును, ఎమ్మడికి వచ్చింది పూరి కర్రీ అయితే అయింది. పూరి చేయాలి. ఇంకా నువ్వు నవ్వేస్తున్నావుగా. అమ్మాయి కేక్ కట్ చేస్తున్నావు. చెప్పాను కేక్స్ చేస్తున్నాను. శ్రీలత హోమ్ మేడ్ కేక్స్ కావాలంటే మా అడ్రస్కి, మమ్మల్ని మాత్రం కాంటాక్ట్ చేయకండి. కావాలంటే మా అడ్రస్కి మనీ ఆర్డర్ పంపండి, మేము డెలివరీ పంపిస్తాం. హట్ పూరి ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది, బెల్లం అని కారం 2 చేసేది. మళ్ళీ ఇప్పుడు నా పిల్లని చేస్తాను. నేనే ఎప్పుడో చిన్నప్పుడు ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే అన్ని దొరకవు. ఒకవేళ దొరికినా అది అంత ఏమంటే టేస్ట్ ఉండదు, మళ్ళీ అప్పుడే చేసినంత ఫ్రెష్గా ఉండదు. దానివల్ల మనమే చేసుకోవాల్సి వస్తుంది. అందులో ఈ ఓల్డ్ కూడా తినక చాలా అవుతుంది. అంతే. మళ్ళీ యూట్యూబ్ పుణ్యమాన వంట వచ్చిన పిల్లం బట్టి తిన వంట నేర్పించిన పిల్లం, నేర్చుకున్న పిల్లం, నేర్పించిన అంటున్నాను ఏంటి. నీ పెళ్లి చూపులో నీకేం మాట చెప్పా? నాకు వచ్చు, నేను నేర్పిస్తా అని చెప్పు. మరి అది మాట నిలబెట్టుకునే వంశం మాది. మా నాన్న అయితే అందరికి అబ్బాయి నచ్చాడని కాదు కదా, నీకు అబ్బాయికి వంట వచ్చని చెప్పు కదా. ఓకే చెప్పావు. అనవసరంగా చెప్పిన వంట వచ్చాను ఆ రోజు. నేను తెలుసా వంట వచ్చని చెప్తే కాదు, నేర్పిస్తా అని చెప్పా. రాదంటే పర్లేదులేండి, నాకు వచ్చలేండి అన్న. అన్నీ రావు అన్నావు నువ్వు. అన్నీ రావు అంటే కొంచెం కొంచెం వచ్చాను అంతే. నీకు కర్రీస్ అన్నీ వచ్చు, బిర్యానీస్, పలావ్స్ ఇలాంటివి తెలీదు. ఇప్పుడు అల్లకపోతున్నావు చూపిస్తే. అయ్యి అల్లకపోలే కదా. ఓకే ఓకే, మెయిన్గా చెప్తున్నాగా నాకు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా. వంట మొత్తం నువ్వే చేస్తావు, ఉప్పు కారం ఒక్కటి నన్ను చూడమంటావు అంతే. లేదా నన్ను ఏమంటావు ఒక్కోసారి. అదే తెలియదు వంట మొత్తం నువ్వే. అన్ని వంటలు ఏం తెలియదు అనుకుంటే అన్ని బాగానే చేస్తుంది. మైనస్ ఏంటి తెలుసు, నీలో గుర్తుండదు. ఈ వంట చేసిన మళ్ళీ మర్చిపోయిద్ది. మళ్ళీ వదిన, అత్తయ్య గారు, అమ్మమ్మ గారు అనగాల్సింది మళ్ళీ. మెయిన్గా ఎందుకు గుర్తుండాలంటే ఇప్పుడు ఈ రోజు ఒక వెరైటీ చేస్తే రేపు ఇంకో వెరైటీ చేసేస్తాం. అవును, ఇప్పుడు ఎవరైనా అంతేలా. కానీ మనం ఏంటంటే కొత్త కొత్త వెరైటీలు కూడా యూట్యూబ్ గురించి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు అసలు వంటల వీడియో అసలు ఏమి లేవు. ఇప్పుడు జనరల్గా ఇంట్లో వండుకునే ఇప్పుడు అంతకుముందు ఓన్లీ వంటలు అసలు డిఫరెంట్ ఏరి రోజు 2-3 వీడియోలు, ఒక రోజు 8 వీడియోలు 7 వీడియోలు కూడా చేసాం. అదే పని సెలవు పెట్టి ఇంట్లో.
కాదండి, అట్లా అన్ని చేసినప్పుడు గుర్తుండదు అనమాట. చేసినంత వరకు పర్ఫెక్ట్ కుదురుతాయి, అదోకే, గుర్తుండు. నేను పూరి ఎప్పుడు చేసినా కొంచెం మెత్తగా కలుపుతా అనమాట, అంటే చపాతీ కలిపినట్టు. సో ఇంత పొంగ, కొంచెం పొంగితే కానీ ఇంత పొంగ. ఈసారి ఇంక ఇదిగో దానికోసం గట్టిగా కలిపింది. ఇప్పుడు ఎట్లా పొంగి దిగట్లే అసలు, చూడు ఎట్లా ఉన్నాయి. తిరగట్లేదు అసలు, ఇది బరువు పెట్టాలి పైన. ఏది పన్నీర్కి పైన పెడతాం కదా బరువు, అది జారిపోతుంది తిరగనని. పూరీస్ అండ్ కర్రీ మా ఆయనకైతే ముందు వేపిచ్చేస్తున్నా, ఇంకా నేను ఇది చేయాల్సింది ఉంది, చేసేసి చపాతీ కూడా చేసుకోవాలి. వాడంట కూర్చోడంట, ఇక్కడే తిరుగుతుండు మా దగ్గర. మా ఆయనగారు అయితే టిఫిన్ చేస్తూ రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటర్వ్యూ చూస్తున్నాం. ఈరోజు అయితే ఏసీ కూడా వేసుకున్నాం అనమాట మేము. మొన్నటిదాకా మరీ 13-14 degrees ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం పర్లేదు, అంటే చల్లగా ఉన్నా కూడా అంత చలి అనిపించట్లేదు అనమాట. 24 ఉంది. ఇప్పుడు మార్నింగ్ 21 ఉంటుంది. అది మనకి ఇక్కడే చెమట పోతుంది. ఊర్లో ఉండే వాళ్ళకి 8-20 అంటే వాళ్ళకి ఎక్కువ చలి పుట్టింది 20 మన ఊర్లో వాళ్ళకి. మనకి ఇక్కడ 13కి పోయి 20 అంటే ఒక్క పోతుంది, 20 అంటే మాకు ఒక్క పోతుంది. సర్లే ఒక అరగంట వేసి ఆపుదాంలని వేసుకున్నాం చాలా రోజుల తర్వాత. అవును, నేనే ఒక 10-15 రోజులు అవుతుంది కదా, ఎక్కువ అవుతుంది, 20 రోజులు అవుతుంది అనుకుంటే. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయి నెల అవుతుంది, స్టార్టింగ్ నుంచి అలే. అవును, అప్పటి నుంచి వేసుకోవాలి. నెల ఒక 4 days బ్యాక్ 3 days బ్యాక్ అసలు వేసి చూడాలి లేకపోతే అదని చెప్పి వేసి చూసాం. ఎందుకంటే మన ఏసీ బిగించా కూడా గ్యాస్ ఒకసారి లీక్ అయ్యి ప్రాబ్లం అయింది కదా, పని చేస్తుందా లేదా అని చెప్పి ఏం చేసాం, వేసి చూసాం మొన్న ఒక 1 week బ్యాక్ ఏమో. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు వేసుకోవటమే. అవును, అది కూడా యాక్చువల్లీ అది లీక్ అయింది అని చెప్పుకున్నాం కదా, ఆ వ్లాగ్ మనం అసలు అప్లోడ్ కూడా చేయలే. అవునా? అప్లోడ్ చేయలే. అవునా? మధ్యాహ్నం ఇంటికి వచ్చా అది అప్లోడ్ చేయలే. ఉందా ఇంకా? చూడు మరి. చేశానేమో అనుకున్నా, చేయలేదు, అది అప్లోడ్ చేయలేదు. మిగిలిన అప్లోడ్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ 4:30 అవుతుంది ఆ వ్లాగ్ తీసి, కానీ అది నన్ను మనం చూసుకున్నా అది అప్లోడ్ చేయలేదని. ఇంక ఇప్పుడు చేస్తే బాగోదులని ఊరుకుంటున్నా. ఆ వ్లాగ్ కూడా మీరు కావాలి చెప్పండి. ఎన్ని మినిట్స్ ఉంది అది? ఉంటుంది అనుకుంటా ఒక 7-8. ఏముందిలే, ఏదో రోజు మిస్సింగ్ లాగా అని చెప్పి తోకాల్లో బయటపడ్డది అని చెప్పేట అంతే. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే ఇంకోటి కూడా ఏదో చేద్దాం అనుకున్నాను, నాకు గుర్తు చేస్తావా వర్క్స్ కొన్ని. ఒకటిలో ఏసీ అనుకున్నాం, రెండోది ఇంకేదో అనుకున్నాం చాలా లైట్ స్టవ్ను ఎలక్ట్రిక్ స్టవ్ను ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రికల్ స్టవ్, రైస్ కుక్కర్ చాలా ఇయర్స్ 1 year 2 years అవుతుంది యూజ్ చేద్దాం. మళ్ళీ చెప్పడం మర్చిపోయా, ఒక 2-3 daysలో మళ్ళీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. అదరికి బర్త్డేకి గివ్ అవే అని చెప్పా కదా, ఆ క్వశ్చన్ అయితే అడుగుతాము. ఈ వీక్లో ఎప్పుడైనా నేను 2-3 days అంటే మళ్ళీ రేపే అడగచ్చు మన డేట్ అడ్జస్ట్మెంట్ చూసి. కానీ ఈసారి మాత్రం 1 week టైం ఇస్తాం కమెంట్స్ కోసం మాత్రం. కమెంట్స్ పెట్టిన అందరికీ మళ్ళీ మన లక్కీ టిప్ తీసినట్టు లక్కీ టిప్ తీసి, ఈసారి మాత్రం శారీ అనుకున్నాం. కమెంట్ అబ్బాయిలైనా పెట్టండి, ఏమైంది, లవర్స్కో పెళ్ళాలకో సిస్టర్స్కో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా శారీ. లవర్స్ పెళ్ళాలు సిస్టర్లను ఓకే, సరే పెళ్ళం లవర్ సరే లవరు సిస్టర్స్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కాబట్టి కమెంట్ చేయండి. బాయ్ బాయ్.